ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా టాపిక్ విషయానికి వస్తే కంగువా ఆ సినిమాకి బీభత్సమైన ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళాను నేను. కానీ బాగా డిసప్పాయింట్ చేశాడు సూర్య గారు. అంటే ఎందుకు అంత డిసప్పాయింట్ అంటే ఆ ట్రైలర్ కట్ కానీ ఆ కంగువా సీన్స్ కానీ అవన్నీ చూస్తే ఏంటంటే ఒక బీభత్సమైన రేంజ్లో ఎట్లా ఉంటుందంటే, ఇది మీరు ఐ సినిమా చూసారు కదా, ఐ సినిమాలో బీస్ట్ క్యారెక్టర్ ఉంటుంది కదా, బీస్ట్ సాంగ్ చూసి అందరూ పులోమని ఐ సినిమా చూసి అందరూ బీస్ట్ అదొక సాంగ్ మాత్రమే, అది అలాంటి క్యారెక్టర్ ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత ఎంత డిసప్పాయింట్ అవుతారో నేను కూడా ఈ మూవీ చూసి అంత డిసప్పాయింట్ అయ్యాను. అంటే కంగువా సినిమాలో ఇది ఎలా ఉంటుందంటే టైం పీరియడ్ అనమాట. కంగువా సినిమా ఏంటంటే టైం పీరియడికల్ సినిమా అనమాట. ఏంటంటే ఒక జన్మలో కొన్ని విషయాల్లో సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ జన్మలో అవే ఆలోచనలతో వాటితో అవే సీన్స్ కట్ చేస్తూ ఆ జన్మలో సక్సెస్ అవ్వాలి అనేదే సినిమా ప్లాట్. అంటే డైరెక్టర్ అలా చూపించారు. అంటే ఈ జన్మకి ఆ జన్మకి రిలేటెడ్ చేసేసి అన్ని సీన్స్ రిలేటెడ్ చేసి అలా చూపిస్తారు అంతే. కానీ సినిమా అంటే అంత లేదు, అంత ఎక్కలేదు, జనాలకి ఎక్కలేదు. ప్లస్ సినిమాలో స్టోరీ అంత లేదనమాట. నార్మల్ స్టోరీ, రొట్ట స్టోరీ. ప్లస్ అది కాకుండా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏమో అంతా గోవాలో ఉండిద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో అది ఫస్ట్ హాఫ్. అది ప్రజెంట్ మొత్తం గోవాలో నడుస్తుంది. ఆ సీన్స్ కూడా అంత బాగాలేదు. దిశా పటాన్ని ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. ఏదో పెట్టుకోవాలి కూడా పెట్టుకున్నారా, లేకపోతే సినిమా కోసం పెట్టుకున్నారా, లేకపోతే పెద్ద సినిమాలే చేయాలని దిశా పటాన్ని కూడా అనుకుంటారేమో తెలియదు. కానీ జస్ట్ అలా మెరుపు తీగలా వస్తారు వెళ్తారు అంతే. కొన్ని సినిమాలు ఇప్పుడు మనకి కల్కిలో ఎలా వచ్చారు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఏదో అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ అయితే మటుకు హైలైట్ ఉన్నాయి. సో టోటల్ కంగువా సినిమా మొత్తం మీద ఒక 10 సీన్స్ బాగున్నాయి. నాకు బాగా నచ్చినాయి. ఏంటంటే ఒక 10 కూడా కాదు, ఒక 8-9 సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అది అంత బాగున్నాయి అనమాట. అంటే మెయిన్ ఫస్ట్ చిన్నపిల్లడిది డ్రాయింగ్ ఉంటుంది కదా, ఆ డ్రాయింగ్ సీన్స్ బాగుంటాయి. ప్లస్ మనకేంటంటే ముసలి ఫైట్ అనేది హైలైట్ ఉంటుంది. అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే సూర్య గారి దాంట్లో ఆ ముసలి ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే మట్టుకు వేరే లెవెల్లో తీసుకెళ్తారు. మళ్ళీ ఈ సినిమాకి కొనసాగింపుగా కంగువా 2 కూడా ఉందని మనకి మేకర్స్ ఆల్రెడీ చెప్పారు. ముందు మెయిన్గా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం ఏదన్నా ఉందంటే కేవలం వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్. మన డిఎస్పి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు పిచ్చి లేపారు అంతే. మ్యూజిక్ మాత్రం హైలైట్ చేశారు. మనకి అంటే ఒక 2-3 సాంగ్స్ ఉందే, తక్కువ సాంగ్స్, కానీ సాంగ్స్ పర్లేదు, బాగున్నాయి. కానీ బీజిఎం మాత్రం హైలైట్ పోయారు. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ తీశారంతే. బీజిఎం ఎందుకంత స్పెషల్గా చెప్తున్నాను అంటే ఒకసారి మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ బీజిఎం కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ప్లస్ మెయిన్ ఫస్ట్ హాఫ్ ఏదో డల్గా వెళ్తున్నా సరే, సెకండ్ హాఫ్ మనకి కంగువా క్యారెక్టర్ ఉంది కదా, బాబీ డియోల్ గారి గురించి చెప్పాలంటే బాబీ డియోల్ గారు చాలా గ్యాప్ తర్వాత ఆశ్రమం అనే ఒక వెబ్ ఫిల్మ్తో మనకి వచ్చారు. ప్లస్ దాని తర్వాత యానిమల్ తీశారు. యానిమల్ సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ హరిహర వీరమల్లో కూడా చేస్తున్నారు. దీంట్లో క్యారెక్టర్ని ఏంటంటే తీశారు కానీ బాబీ డియోల్ గారిని అంత బాగా చూపించలేదు. అంటే ఆయనకు ఉన్న అంత హైప్ క్యారెక్టర్ని హైప్ చేసి చూపించారు కానీ ట్రైలర్స్ వాటిలో సినిమాలో అంత మూమెంట్ లేదనమాట. మెయిన్ ఈ కంగువా సినిమాకి వస్తే ఆ కంగువా పేరు అనేది బాగుంది. సినిమా మాత్రం ఏదో అలా వెళ్తూ ఉంటుంది. ఇందులో క్యారెక్టర్స్ చెప్పుకోవాలంటే ఒక చిన్నపిల్లడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ సీన్స్ బాగుంటాయి. కంగువా క్యారెక్టర్లో బాగా చేశారు. అంటే మనకి ప్రజెంట్ జనరేషన్లో చేయలేదు బాగా. ఫస్ట్ హాఫ్లో బాగా చేయలేదు, సెకండ్ హాఫ్లో బాగా చేశారు. అంటే డబల్ సూర్య ఉంటారు అనమాట. ఇందులో డబల్ సూర్య ఉంటారు. ఒక సూర్య ఏమో ప్రజెంట్ జనరేషన్ సూర్య, ఇంకో సూర్య ఏమో కంగువాలో స్టోరీలో సూర్య. కంగువా వాటికి చాలా బాగా చేశారు కానీ నార్మల్గా అంతకేం ఎక్కలేదు. ప్లస్ డిఎస్పి మ్యూజిక్ వల్ల కొంచెం బలం చేకూరింది. లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే మాత్రం చాలా బాగా తీశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్సే ఆ కంగువా ముసలితో ఫైట్ కానీ
మరియు ఆ కంగువాలో ఆయన ధీరత్వాన్ని ప్రదర్శించే కొన్ని సీన్స్ ఉంటాయి. ప్లస్ ఆ ఓవరాల్గా మేకప్ కోసం కానీ ప్లస్ ఆ డ్రెస్సింగ్ కానీ దాని కానీ కష్టపడిన తీరు మాత్రం హైలైట్. సినిమా అంటే టోటల్గా సినిమా విషయానికి వస్తే కంగువా అనేది నా దృష్టిలో ఏంటంటే ఒక బెటర్ అటెంప్ట్ ఫిలిం. కానీ మెయిన్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, శివ గారి గురించి. శివ గారు మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. దరువు ఒకటి నాకు బాగా నచ్చే సినిమా ఏంటంటే దరువులో ఎమోషన్ సీన్స్ కామెడీస్ బీభత్సంగా నచ్చుతాయి. నాకు బాగా రవితేజలో బాగా నచ్చే ఫిలిం ఏదన్నా అంటే రాజా ది గ్రేట్ తర్వాత దరువు అనమాట. సో అట్లాంటి డైరెక్టరు ఈ సినిమాని అంటే మెయిన్ శివ గారు అంటేనే ఎమోషన్స్ని బాగా పండిస్తారు, చాలా చాలా బాగా పండిస్తారు. అలాంటిది సినిమాలో ఎమోషన్స్ కూడా అంత పండియలేదు. ప్లస్ ఏదో అంటే ఏఐతో డబ్బింగ్ చెప్పించారు, డబ్బింగ్ అంత కరెక్ట్గా లేదు. డబ్బింగ్ ఎప్పుడైనా సరే సూర్య గారికి ఒక వాయిస్ అనేది క్లారిటీ ఉంటుంది, అంటే మనం పాత సినిమాలో చూసాం కదా, ఆ వాయిస్ చాలా బాగా సెట్ అయ్యింది. మరి ఎందుకు దీంట్లో ఏఐతో డబ్బింగ్ చెప్పించారు, అసలు ఎందుకు అంత అటెంప్ట్ చేశారనేది అర్థం కావట్లేదు. ఏఐతో డబ్బింగ్ అనేది అంత కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో అంటే మనకి ఫ్యూచర్లో ఏఐతో అన్ని సినిమాలు తీసేయచ్చు అన్న ఇది వచ్చింది కదా, ఆ ఏఐతో సినిమా ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత ఉన్న ఇంత ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి ఆ డైలాగ్స్ అనేది సెట్ కాకపోతే వేస్ట్ కదా. ఏఐతో చెప్తే ఏముండిద్ది, ఆ బేస్ రాదనమాట. జస్ట్ అదేదో చదువుతా పోయేది, ఆ బేస్ రాదు. ఆ బేస్తో ఆ బీజిఎంతో సూర్య డైలాగ్స్ అంటే సింగం ఉండిద్ది. సింగంలో ఎలా ఉంటాయి డైలాగ్స్, సింగం కానీ గజనీ కానీ అసలు సూర్య వాయిస్ అంటే ఎవరు డబ్బింగ్ చెప్పినా సరే చాలా బాగుంటుంది అనమాట. ఈ సినిమాలో డబ్బింగ్ సెట్ అవ్వలేదు, ఆ ఏఐని వాడకపోవడం బెటర్ అనేమని నా ఫీలింగ్. జస్ట్ అంటే టోటల్గా ఈ మూవీ మీద నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే జస్ట్ వాచబుల్ అంతే. అంత బీభత్సం అంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఈ సినిమాకి అనేం కాదు, కానీ జస్ట్ వాచబుల్, పర్లేదు, మూవీ చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5, అంటే అబోవ్ యావరేజ్. దయచేసి అంటే నేను చెప్పే రివ్యూస్ అని కాదు, అంటే మీకు నచ్చింది సినిమా అనుకుంటే దయచేసి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ సినిమాకి. సో ఆ కంగో సీన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ దయచేసి ఈ మూవీని థియేటర్స్కి వెళ్ళి చూసి మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.